ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి యూత్ మీటింగ్లో మరొకసారి దేవుని పాద సన్నిధికి మనం రావటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గతంలో మనము యోసేఫ్ యొక్క ఒబీడియన్స్, సిన్సియారిటీ గురించి కొంత చూసుకున్నాం. ఇప్పుడు యోసేఫ్ యొక్క ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వాన్ని, తర్వాత ఆయన యొక్క పవిత్రతను, పరిశుద్ధతను మనం చూసుకున్నాం. దాని గురించి మనం చూడాలంటే మనము ఆదికాండము 39వ అధ్యాయంకి వెళ్ళాలి. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ యోసేపు ఎంత నమ్మకంగా ఉన్నాడు, తర్వాత యోసేపు పరిశుద్ధత కోసము ఏ విధంగా నిలబడ్డాడు అనే విషయాన్ని కూడా అక్కడ మనం చూడవచ్చు. కాబట్టి ఒకసారి ఈ అధ్యాయాన్ని మనము ఆదికాండం 39వ అధ్యాయము, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ దాన్ని తీసి వీలైతే వీడియోని పాజ్ చేసి మీరు 39వ అధ్యాయం మొదట ఒకసారి చదువుకుంటే మీకు నేను వివరించే వివరణ అనేది తర్వాత మీరు డిస్ప్లే చూసుకుంటూ చక్కగా మీరు అర్థం చేసుకుంటూ మీరు వినటానికి ఉంటుంది. ఇందులో 23 వచనాలు ఉన్నాయి. దానికి సంబంధించిన విషయాలను మనం ఈరోజు ధ్యానించుకున్నాం. యోసేపు ఐగుప్తు దేశమునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను, రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు అనే ఒక ఐగుప్తియుడు ఏం చేశాడంటే ఇతన్ని కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇస్మాయిల్ యొద్ద అతని కొనేను, అంటే ఇక్కడ కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం చూసినట్లయితే వీళ్ళు అన్నలు ఏం చేశారంటే ఈయనని 20 వెండి నాణ్యాలకు అమ్మివేసినట్టుగా మనం 20 తులముల ఇక్కడ ఇష్మాయిలీయులకు ఏంటంటే 20 తులముల వెండికి అతన్ని అమ్మి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 20 తులముల వెండికి అతన్ని అమ్మేశాడు. కానీ పోతీఫరు ఎంత కొన్నాడు అనేది మనకు తెలియదు. అంటే ఇంత కొన్నాడు అనేసి రాయబడలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అక్కడ 20 తులముల వెండి నాణ్యాలు ఏదైతే ఉన్నాయో వాటికి అక్కడ కొని దాన్ని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కువకే అమ్మి ఉండొచ్చు, లేకపోతే తక్కువకే అమ్మి ఉండొచ్చు, అది మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఐగుప్తియులు అంటే ఆ రోజుల్లో చాలా ఒక ఉన్నత స్టేజ్లో ఉన్నటువంటి, ఈరోజు అమెరికా ఎలాగో ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అనేది ఎంతో చాలా ప్రఖ్యాతిగాంచినది, చాలా పవర్ఫుల్ దేశం. అయితే వాళ్ళ దగ్గర వీళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడటానికి ఉండదు. కాబట్టి ఈ పోతీఫర్ ఏం చేశారంటే రాజ సంరక్షకుడు అంటే అర్థం ఏంటంటే వీరిని కొనటం, అంటే కొంతమంది మనుషులను కొనటం, కొని వారికి ఐగుప్తు దేశంలో పనులు వారికి అప్పగించటం. అంటే వాళ్ళని ఈ యొక్క అంటే పొలంలో కానీ లేదా ఇంకా ఇండ్లల్లో కానీ అక్కడ కానీ ఇక్కడ ఏదో అంటే అక్కడ ఏవైతే పనులు ఉన్నాయో ఈ బానిసలుగా కొన్నటువంటి మనుషులను బానిసలుగా చేసుకుని వాళ్ళతో పనులు చేయించే బాధ్యత అనేది ఈ పోతీఫర్కి ఉంటుంది. అయితే ఈ పోతీఫర్ ఏం చేశాడంటే మనుషులను కొనే బాధ్యత పోతీఫర్దే. కాబట్టి పోతీఫర్ ఏం చేశాడు, ఈ యొక్క ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి ఈ యొక్క ఇష్మాయిలీయుల యొద్ద నుండి ఈ యొక్క యోసేఫును కొన్నట్టుగా చూస్తారు. యోసేఫ్తో పాటు ఇంకెంతో మందిని కొని ఉంటారు. కాకపోతే అక్కడ మనం చూసినట్లయితే యోసేఫును కూడా కొన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు యెహోవా యోసేఫునకు తోడై ఉండెను, అంటే యోసేఫునకు తోడై ఉండేను అంటే యోసేఫునకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అనేది ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చాలా సందర్భాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చాలామంది డప్పులు కొట్టుకుంటూ ఉంటారు, చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు ఎటువంటి వ్యక్తులకు తోడుగా ఉంటాడు, అది ఇంపార్టెంట్ విషయం. అందుకే ఇక్కడ యోసేపు ఏం చేస్తూ ఉన్నాడంటే యోసేపు ఫెయిత్ఫుల్గా ఉన్నాడు, ఒబీడియంట్గా ఉన్నాడు, సిన్సియర్గా ఉన్నాడు. తర్వాత ఫెయిత్ఫుల్నెస్
అంటే ఒక నమ్మకత్వం, అంటే నమ్మదగిన వ్యక్తిగా యోసేపు ఉన్నట్టుగా చూస్తున్నా. అలాగే పరిశుద్ధంగా ఉన్నాడు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పుకోవడం గొప్ప కాదు, పరిశుద్ధంగా జీవించడం గొప్ప. మనం పవిత్రంగా నమ్మకంగా మనం జీవించినప్పుడు, సిన్సియర్గా ఒబీడియంట్గా మనం జీవించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనుషులందరూ మనల్ని విడిచిపెట్టినా దేవుడు మాత్రం విడిచిపెట్టడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎప్పుడు కూడా మనతో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఎలకాలం మరణమైనా మనని వాళ్ళ నుంచి దూరం చేస్తుంది, లేదా విభేదాలు, మనస్పర్ధలు, ఇలా రకరకాల, లేదా వారికి ఆస్తి వచ్చిందా, డబ్బు వచ్చిందా, వాళ్ళు మారిపోయి మన నుంచి దూరం అయిపోతారు. ఇలాగా ఎన్నో మనం చేసిన మేలులు లేదా మనం చూపిన ప్రేమ అన్నీ మర్చిపోయి మనకు దూరం అయిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనని దూరం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, మనకు కావాల్సుకొని దూరం అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దేవుడు. కాబట్టి ఆ దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. అయితే మనతో దేవుడు ఉండాలి అనుకుంటే అయిపోదు అక్కడ. ఎందుకంటే దేవుని స్వభావానికి భిన్నంగా దేవుడు మనతో ఉండడు. పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడికి చోటు ఉండదు, అంటే దేవుడు ఉండటానికి ఇష్టపడడు. కాబట్టి నువ్వు ఒబీడియంట్గా ఉండి, నువ్వు సిన్సియర్గా ఉండి, నువ్వు నమ్మదగిన వ్యక్తిగా ఉండి, నువ్వు పవిత్రంగా ఉంటే, అంటే యోసేపుకు ఉన్నటువంటి ఇటువంటి గుణగణాలు లేదా ఇటువంటి లక్షణాలు నీలో ఉంటే ఖచ్చితంగా యోసేపుకు తోడుగా ఉన్నట్టుగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మనుషులందరూ విడిచిపెట్టినా సరే దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. ఇది మంచిగా మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ గనుక అని అక్కడ పాయింట్ చెప్పి తర్వాత ఇక్కడ అతడు వర్ధిల్లుచు, ఏమంటే అతడు ఏమవుతున్నాడంటే వర్ధిల్లుచున్నాడు. తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఎంట నుండేను. అంటే యోసేపునకు దేవుడు తోడుగా ఉన్న కారణాన్ని బట్టి అతడు వర్ధిల్లుతున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వర్ధిల్లటం అనేది అక్కడ ఆయన ఏమి ఆస్తులు సంపాదించలేదు, బిల్డింగ్లు కట్టలేదు, లేకపోతే కారులు బంగ్లాలు కొనలేదు. ఇది మంచిగా అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది వర్ధిల్లటం అంటే ధనధాన్యాలు పోగేసుకోవడం, ఇండ్లను కట్టడం, లేదా కార్లను కొనటం, లేదా బంగ్లాలను కట్టడం, లేకపోతే హుందాగా రిచ్ లెవెల్లో ఉండటమే దేవుని ఆశీర్వాదం అనుకుంటారు, దేవుని యొక్క బ్లెస్సింగ్ అనుకుంటే ఈ విధంగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యోసేపు ఏ విధంగా వర్ధిల్లి ఉండొచ్చు? యోసేపు ఏం చేశాడు? దాసునిగా, బానిసగా ఉన్నాడు. అక్కడ ఒకరి ఇంటిలో ఒక గులాముగా, ఒక బానిసగా ఉండి పనిచేస్తూ ఉన్నాడు. అయితే యోసేపు చేస్తున్నటువంటి పనులను దేవుడు ఆశీర్వదించినట్టుగా, అందుకే అక్కడ వర్ధిల్లుచున్నాడు. అంటే యోసేపు యెహోవా అతనికి తోడే ఉండేననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు. అతని యజమానుడు అంటే ఎవరు? పోతిఫర్ చూసినప్పుడు అతను ఏమయ్యాడంటే ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాన్ని ఆయన గమనించగలిగారు. అంటే యోసేపు చేసినదంతా కూడా దేవుడు సఫలం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే దేవుడు మనం చేసిందంతా కూడా సఫలం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం చేసే పనులు ఏమవుతాయి? సఫలమవుతాయి. అందుకే దీన్ని ఇంకా మంచిగా మనం అర్థం చేసుకుంటే, ఇదే వచనాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే కీర్తన 1లో మనం చూసినట్లయితే, ఇక్కడ ఏముందంటే, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అతడు చేయునదంతయు సఫలమగు. కాబట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సఫలం కావటం ఏంటి? ప్రాస్పరస్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే సఫలం కావటం అంటే ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తే, ప్రాస్పారిటీ అనేది ఇక్కడ మనం చూస్తే అడ్వాన్స్డ్, ఇవన్నీ కూడా నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ చేయునదంతయు ఏమవుతుంది? సఫలమవుతుంది. అయితే ఇక్కడ మనం మళ్ళీ అదే ఆదికాండం 39వ అధ్యాయంకి వస్తే, అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉన్న కారణాన్ని బట్టి అతడు చేయనదంతా కూడా ఏమవుతుంది? సఫలమవుతుంది.
అయినట్టుగా యజమానుడైన ఎవరు? పోతీఫరు చూస్తూ ఉన్నారు. అంటే మనకు కూడా దేవుడు తోడుగా ఉంటే మనం చేయునదంతా కూడా సఫలమవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం చేసేది దేవుని వాక్య ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఉన్నా లేదా అనేది కూడా చూసుకోవాలి. మనం కుయుక్తిపరంగా, అన్యాయంగా, అక్రమంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏదో చేసి నేను చేసేదంతా కూడా సఫలమవుతుంది, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, ఈ విధంగా భావించడం తప్పు. అయితే యోసేపు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎవరికి అన్యాయం చేయట్లేదు, దోచుకోవటం లేదు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తానున్న స్థితిలో చక్కగా పని చేసుకుంటూ పోతున్నాడు. అయితే ఆయన చేసే పనిని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు మీద అతని పోతీఫర్ యొక్క కటాక్షం కలిగింది. కాబట్టి అతని యొద్ద పరిచర్య చేయువాడాయి. అంటే ఈయన బయట కొంతవరకు బయట చేశాడు, తర్వాత అక్కడ నమ్మకంగా ఉన్నాడు, తర్వాత అతడు చేసేదంతా కూడా సఫలమవుతుందని తెలిసి పోతీఫర్ ఏం చేసేదంటే తన ఇంటికి విచారణకర్తగా పోతీఫరు యోసేపుని నియమించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అంటే మనం చేసేటువంటి పనిలో మనం నమ్మకంగా ఉంటే మనము ఒక స్థానంలో ఉన్నప్పుడు దేవుడు మనని ఏం చేస్తాడంటే ఇతరుల దృష్టిలో వారిలో మన పట్ల కటాక్షం కలిగేటట్టుగా చేసి మనని కొంచెం అంటే ఇక్కడ యోసేపు లక్ష్యం ఏం కాదు ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళి ఏదో జీతాలు సంపాదించి ఏదో చేసి ఏదో చేయటం కాదు కదా. అక్కడ యోసేపు ఏం చేశాడంటే సంపాదన చూడలేదు, పనిని చూడలేదు, స్థలాన్ని చూడలేదు, ఏమి చూడలేదు. ఆయన ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. నాకు ఇచ్చిన పనిలో నేను నమ్మకంగా ఉంటాను, నాకు ఇచ్చిన పనిలో నేను పవిత్రంగా ఉంటాను, నేను చేసే పనిలో అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, దోపిడీలు ఇవేం చేయకుండా నేను పవిత్రంగా జీవిస్తాను అని ఆయన ఒక నిష్ఠత కలిగి ఒక ఖచ్చితమైన సమర్పణ కలిగి ఆయన జీవించాడంటే. ఆ విధంగా జీవించినప్పుడు దేవుడు అతన్ని పై విచారణ అంటే పోతీఫర్ ఇంటి మీద విచారణకర్తగా నియమించినట్టుగా చూస్తూ ఉన్నాం. పోతీఫర్ ఆ విధంగా చేయడానికి దేవుడు అనుమతించాడు. తర్వాత అతని ఇంటి విషయంలో అతడు నమ్మకంగా పోయినప్పుడు ఇలా చేస్తున్నప్పుడు అందుకే ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడు. అంటే యోసేపు వలన దేవుడు ఏం చేశాడంట? యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీయులను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అలాగే ఈరోజు మనం కూడా ఎక్కడైనా ఏదైనా పని చేసినప్పుడు నమ్మకంగాను, పవిత్రంగాను, సిన్సియర్గా, యథార్థంగా మనం జీవించినప్పుడు మనను బట్టి ఇతరులు కూడా మనం ఆశీర్వదింపబడటం కాదు, మనం చేసే పని సఫలం అవ్వటమే కాకుండా మనని బట్టి దేవుడు ఇతరులను కూడా ఆశీర్వదిస్తాడు. నిజంగా అది చాలా గొప్ప విషయము. అయితే దాన్ని అటువంటి అనుభూతి లేదా అటువంటి ఆ ఒక విషయం, అటువంటి ఎక్స్పీరియన్స్ అనేది చాలా కొద్ది మంది మాత్రమే అనుభవించగలుగుతారు. ఎందుకంటే యోసేపు వలె మనం నమ్మకంగా ఉండి, నమ్మదగిన వ్యక్తిగా ఉండి, అలాగే పవిత్రంగా జీవిస్తేనే ఆ పని జరుగుతుంది. తర్వాత యెహోవా ఆశీర్వాదం ఇంటిలో కానీ పొలములో కానీ అతను కలిగిన సమస్త మీద యెహోవా ఆశీర్వాదం ఉందంట. తర్వాత అతడు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించాడు. తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో లేదో కూడా విచారించేవాడు కాదు. తర్వాత ఇక్కడ యోసేపు యొక్క రూపం గురించి అంతకుముందు చెప్పలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే 37వ వచనంలో 37వ అధ్యాయంలో కూడా అతని రూపురేఖల గురించి సుందరుడు, రూపవంతుడు ఈ విషయాలు చెప్పలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అతని రూపానికి ఆకర్షితం అంటే అక్కడ ఆ విషయం వచ్చింది కాబట్టి రూపమునకు సుందరము ఏదైతే యోసేపు రూపవంతునిగా సుందరుడిగా ఉన్నాడు కాబట్టి ఆ రూపానికి ఆ ఒక అందానికి ఏమైంది? ఈ యొక్క పోతీఫర్ యొక్క భార్య ఏమైందంట? ఆకర్షితమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు పోతీఫరు కూడా యోసేపు కూడా సుందరుడే. తన అందాన్ని వలగా వేసి ఇతరులను ఆకర్షించుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. కానీ ఆయన పని ఆయన చేస్తున్నప్పుడు, ఆయన నమ్మకంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు ఆయనలో ఆయన సుందరాన్ని లేదా ఆయన యొక్క రూపురేఖలను చూసి, ఆయన అందచందాలను చూసి ఇతరులు ఆకర్షితమవుతున్నారు. చూడండి, కాబట్టి ఈ విధంగా భార్య ఆకర్షితమవుతుంది. ఎవరి యజమానుని యొక్క భార్య అంటే పోతీఫర్ యొక్క భార్య ఆకర్షితమై, యవనస్తురాలు కాదు, ఆల్రెడీ ఈమెకు పెళ్ళయింది, భర్తతో హ్యాపీగా జీవితాన్ని జీవిస్తున్నా కూడా ఆమెకు ఏం కాలేదు?
ఈయన ఒక యోసేపు యొక్క రూపాన్ని చూసి ఆయన ఒక అందచందాలను చూసి ఆకర్షితమై ఆయనతో శయనించాలని ఆమెకు ఆశ పుట్టింది. కాబట్టి ఏమేం చేసిందంటే, సరే నేను ఏం చేస్తాను, ఇతడు నా ఇంటి పనివాడు కదా, కాబట్టి నేను అడిగితే ఆయన ఖచ్చితంగా నా మాట వింటాడు లేదా నాకు లోబడతాను అనుకుందేమో. అందుకే అతన్ని ప్రోత్సహించడం, అంటే అతన్ని అడగటం అనేది జరిగింది. అతని మీద తనతో శయనించమని చెప్పాను. అంటే ఇక్కడ ఏముంది, చాలా క్లియర్గా డైరెక్ట్గా, అంటే ఏదో వేరే ఏం లేకుండా డైరెక్ట్గా ఆమె ఏం చేసింది, ఆ పాయింట్కి వచ్చేసి ఏమనంటే, నీ మీద నాకు కనబడింది, లేదా నేను నాతోటి ఇలా ఉండాలి, ఇది అది అనేసి డైరెక్ట్గా చెప్పేసింది. ఎందుకు అంటే అక్కడ మేము యజమానురాలు కాబట్టి ఖచ్చితంగా ఆమె ఏం చెప్పినా కూడా ఈయన చేస్తాడని ఒక కాన్ఫిడెంట్తో ఆ మాట చెప్పడం జరిగింది. అయితే దానికి జవాబు ఇచ్చి ఆయన ఇచ్చిన జవాబు నిజంగా చాలా గొప్ప విషయం. అంటే నాకు దేవుడు, నా యజమానుడు ఏదైతే అప్పగించాడో దాంట్లో నేను నమ్మకంగా ఉంటాను, కాబట్టి నిన్ను మాత్రం నాకేం కావాలి, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు. అంటే భార్యను నేను నాకు అప్పగించలేదు కాబట్టి నేనేం చేయను, ఈ పని చెయ్యను అని చెప్పి, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందుదని తన యజమాని భార్యతో చెప్పాడు. ఈ మాట విన్నప్పుడు నిజంగా ఆమెకు ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు. ఎందుకు అంటే ఆమె ఊహించుండకపోవచ్చు. సరే చెప్పగానే, దాసుడు బానిస కదా, నేను చెప్పగానే వెంటనే వింటాడు, నా సుఖమేదో నేను చూసుకుంటాను, తర్వాత ఆయనదేదో ఆయన చూసుకుంటారా అన్నట్టుగా భావించుండొచ్చు. కానీ యోసేపు ఆ మాట చెప్పగానే ఆమెకు నిజంగా షాక్ అయిపోయి ఉండొచ్చు. తర్వాత దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతున్నాడు. అంటే ఏదో ఒక పని చెప్పడము, ఏదో ఒక పనిని అడ్డం పెట్టుకుని ఆయనతో వచ్చి మాట్లాడటమే కాకుండా అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. ఇట్లుండగా, అంటే ఇట్లాంటి పరిస్థితి చాలా రోజులు గడిచినప్పుడు ఇక్కడ మన పరిశుద్ధతను చూస్తున్నాం. పై వరకు మనం ఏం చూసామంటే నమ్మకత్వం చూసాం. ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడు తానున్న పనిలో. తర్వాత ఇలాంటి సమయంలో ఏమైపోయింది, ఒత్తిడి పెరిగి లాస్ట్కి చివరికి ఎవరు లేని సమయంలో అతని బలవంతం చేయటం అనేది జరిగింది. ఒత్తిడికి గురి చేయటం అనేది, ఈ ఒత్తిడిని నిజంగా ఇలాంటి ఒత్తిడిని, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోనికి వచ్చి మనుషులు ఎవరు లేనప్పుడు చూసి వస్త్రాన్ని పట్టుకొని అతన్ని క్షయించమని ఆమె గట్టిగా చేయటం, అంటే ఇలాంటి ఒత్తిడి చేయటం అనేది జరిగినప్పుడు నిజంగా ఆమె సిగ్గుడిచి లేకపోతే ఏమనుకుందో మొత్తానికి అయితే ఆ ఒక కోరికలను అంచుకోలేక యోసేపుతో క్షయించడానికి బలవంతం చేసినప్పుడు యోసేపు మాత్రం ఇటువంటి ఒత్తిడిని అతడు ఏం చేయలేదు, ఈజీగా చాలా సునాయాసంగా. కొంతమంది ఎవరైనా కొంచెం గట్టిగా చూస్తేనే దాన్ని, ఆ ఒత్తిడిని తట్టుకోలేని దౌర్భాగ్య స్థితి కొంతమందికి ఉంటుంది. లేదా కొంతమంది దగ్గరకు వచ్చి మాట్లాడతారు, లేదా తాకిస్తారు, చేతులు కాళ్ళు తాగిలిస్తారు, లేకపోతే ఇంకేదో ఇలాంటి చిన్న చిన్న ఒత్తిళ్ళనే భరించుకోలేం. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈవెన్ భయంకరమైన ఒత్తిడికి గురి అయినా కూడా యోసేపు ఏం చేయలేదు, లొంగిపోలేదు. ఇది నిజంగా చాలా గొప్ప విషయమే అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకు ఆకర్షితమైపోయి చిన్న చిన్న ఒత్తిళ్లకు గురైపోయి పడిపోతున్న కాలాల్లో యోసేపు ఆ సందర్భంలో, అప్పుడు కూడా వాక్యం లేదు, లేదా ప్రవక్తలను, లేదా ఈ విధంగా చర్చనో ఇలాంటివి ఏమీ లేకపోయినా సరే ఆయన అంత గట్టిగా నిలబడగలిగాడంటే నిజంగా అది గొప్ప విషయం. తర్వాత ఇది ఆ విషయాన్ని చూసినప్పుడు ఆమె ఏం చేసింది, తట్టుకోలేకపోయింది. తర్వాత ఏ విధంగా ఆయన మీద నేరారోపణ చేసిందో కింద మనం అంతా కూడా చూడవచ్చు. తర్వాత అతన్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేయటం అనేది చెరసాల్లో వేయటం అనేది జరిగింది. అతను పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడు చెరసాల్లో వేయించాడు. తర్వాత అక్కడ అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి, అంటే ఇక్కడ కూడా యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి. అలాగే ఈరోజు మన జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా, మనుషులు మనని ఎగతాళి చేసినా, మనుషులు మనల్ని వెల్వేసినా, మనల్ని దూషించినా, ద్వేషించినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా మనం జీవిస్తే మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఇది మాత్రం పక్కా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. తర్వాత చెరసాల అధిపతి చెరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. తర్వాత ఇలా చూసుకుంటే యోసేపు ఇక్కడ అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు అనే విషయం ఎవరు కూడా గ్రహించగలిగారు. చెరసాల అధిపతి
గ్రహించగలిగాడు. చూడండి, అందుకే ఈరోజు మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆ, దేవుని యొక్క తోడు మనకున్నప్పుడు, మనం చేసే పనులు సఫలమైనప్పుడు ఇతరులు కూడా మనతో దేవుని సన్నిధి ఉందనేది, లేదా దేవుడు మనతో ఉన్నాడనే విషయాన్ని ఇతరులు గ్రహించేటట్టుగా. అలాగే నీకోదేమో కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి దేవుడు నీతో ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాగే ఈరోజు మన లక్ష్యం ఏమై ఉండాలి? మనం ఎవరికి ఏదో చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఏదో మనం గొప్ప ధనికులమైపోయి ఏదో అయిపోయి ఎవరికో ఏదో చూపించడం కాదు. మనం ఉన్న చోట ఒబీడియంట్గా, సిన్సియర్గా, ఫెయిత్ఫుల్గా, హోలీగా, పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు, మన దేవుడు మనతో ఉన్నప్పుడు నిజంగా మనం ఎవరికి ఏం చూపించకపోయినా ఇతరులు దాన్ని గ్రహించగలుగుతారు, అన్యులు గ్రహించగలుగుతారు, లేదా భయంకరమైన వ్యక్తులు వాటిని గ్రహించి ఒప్పుకోగలుగుతారు. అవును, ఇతనితో దేవుడు ఉన్నాడు. అలాగే ఈరోజు మన జీవిత లక్ష్యం ఏమై ఉండాలి? నాతో నా దేవుడు ఉండాలి, నేను నా దేవునితో ఉండాలి. తర్వాత ఆ లక్ష్యం కలిగి మనం జీవించినప్పుడు మనతో దేవుడు ఉన్నాడనే విషయం ఇతరులు గ్రహించి దేవుని మహిమపరుస్తారు. కాబట్టి ప్రియులారా, యవన ప్రాయంలో ఉన్నటువంటి మీరు కూడా మీ వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా ఉండటం నేర్చుకొని, పరిశుద్ధంగా ఉండటం నేర్చుకొని, ఎటువంటి ఒత్తిడి వచ్చినా దాన్ని అధిగమించడానికి మీరు సిద్ధముగా ఉండాలి. అందుకే యవనేచ్ఛల నుంచి పారిపోమంటున్నాడు. ఒకవేళ ఒత్తిడిని ఎదుర్కోలేకపోతే దాని నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి, పారిపోండి. ఎందుకంటే ఒత్తిడికి గురయ్యి పాపం చేసినట్లయితే దాని యొక్క పరిణామం ఘోరంగా ఉంటుంది, బహుఘోరంగా ఉంటుంది. ఎందుకంటే పాపానికి వచ్చే ప్రతిఫలం ఘోరంగా ఉంటాయి. అవమానం ఉంటుంది, తర్వాత రకరకాల అనారోగ్యాలు ఉంటాయి, తర్వాత రకరకాల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాపం చేస్తున్న వారికి ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ అనేది బహుభయంకరంగా ఉంటుంది. కాబట్టి పాపం చేసి సుఖపడిపోయి నేను ఏదో తప్పించుకొని పోతానంటే కాదు. నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవించగా తప్పదు. అవమానమే కావచ్చు అది, తర్వాత అనారోగ్యమే కావచ్చు అది, లేకపోతే ఇంకేదైనా పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి పాపం చేసిన వాడు ఎవరైనా సరే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనుభవించక తప్పదు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి. యవన ప్రాయంలో ఉన్న మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నీవున్న చోట నువ్వు నమ్మకంగాను పవిత్రంగా ఉంటే నీ దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేకులకు నీవు ఆశీర్వాదానికి కారకునిగా ఉండే అవకాశం ఉంటుంది. అలనాడు ఒక అబ్రహాము ద్వారా, ఒక యోసేపు ద్వారా, ఒక యాకోబు, ఇస్సాకు, వీళ్ళ ద్వారా ఎంతోమందిని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం ఆశీర్వదింపబడి మన ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడే రీతిగా, ఆశీర్వదింపబడటం అనేసరికి కొంతమంది ఫిజికల్గానే వీళ్ళు ఆలోచిస్తారు. ఫిజికల్గా అంటే ఏదో ఇండ్లు, బంగ్లాలు ఇవి, ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అలాంటిది. ఎందుకంటే వాళ్ళకి ఎదుగుదల లేని మరుగుజ్జులు కాబట్టి వాళ్ళకి అదే కనిపిస్తుంది. ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా రెండు విధాలుగా మనం చూడవచ్చు, ఆత్మీయంగాను శారీరకంగా మనం చూడవచ్చు. కాబట్టి యోసేపు కాలంలో దేవుడు శారీరకంగా వాళ్ళని ఆశీర్వదించాడు, అలాగే వాళ్ళ ద్వారా ఇతరులను ఆశీర్వదించాడు. కానీ ఈ సందర్భంలో, అంటే ఈ సమయంలో మనం చూసినట్లయితే దేవుడు మన శారీరపరమైన అవసరాలు తీర్చడమే కాకుండా ఆత్మీయంగా మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మన ద్వారా అనేకులను రక్షణలోనికి తీసుకుని రావాలని, అదే గొప్ప ఆశీర్వాదం. మన ద్వారా ఇతరులు రక్షణలోనికి రావటం అనేది మన ద్వారా దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం. అది మనం రక్షణలో వర్ధిల్లటం అనేది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. కాబట్టి చాలామంది నారో మైండెడ్గా ఉండి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని కొన్ని పదాలను చాలా తప్పుగా చిత్రీకరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఇంకా అర్థం కాకపోతే నన్ను అడిగితే నేను దానికి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకున్నా, మన కళ్ళు మూసుకొని మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరిశీలించుకున్నా. నువ్వెంత నమ్మకంగా ఉన్నా, నువ్వు ఉన్న చోట నువ్వు ఎంత నమ్మకం, నువ్వు చేసే పని ఏదైనా సరే దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నా, మనుషులు చూడకపోవచ్చు. యోసేపు నన్ను పోతిఫర్ చూస్తున్నారు లేదా ఇతర పక్కకు ఉన్నటువంటి పనివారు చూస్తున్నారు లేదా అని దొంగచాటు పనులు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, మోసాలు చేయలేదు, అన్యాయము చేయలేదు. అతడు దేవుని వాక్య ప్రకారమైన జీవితాన్ని జీవిస్తూ మనస్సాక్షిని బట్టి బ్రతికాడు. అందుకే ఆయన నమ్మకంగా ఉన్నాడు, నమ్మదగిన వ్యక్తిగా. కళ్ళు మూసుకొని తన యజమానుడు ఎంతో పెద్ద దేశానికి, ఐగుప్తు దేశానికి ఒక సేనాధిపతిగా, రాజ సంరక్షకునిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని యోసేపుని నమ్మాడు. అలాగే ఈరోజు తన కళ్ళు మూసుకొని నేను నమ్మే విధంగా, నీ తండ్రి నిన్ను నమ్ముతున్నాడా, నీ తల్లి నిన్ను నమ్ముతుందా,
లేదా నీ అన్న, నీ అక్క, నీ చెల్లె, నీ తమ్ముడు, లేదా నీ కుటుంబీకులు, నీ తోటి సంఘస్థులు, నీ పాస్టరు ఎవరైనా నిన్ను కళ్ళు మూసుకొని నమ్మే స్థితిలో నువ్వు ఉన్నావు. లేదు వాళ్ళు నన్ను నమ్మటము లేదు అని నువ్వు చెప్పడం కాదు. మరి యోసేపు అలా బాధపడలేదు, పలాను ఎవరు నన్ను నమ్మటం లేదని. నీ ప్రవర్తన బట్టి ఉంటుంది. నువ్వు నమ్మదగిన వ్యక్తిగా ఉంటే నిన్ను నమ్ముతారు ఖచ్చితంగా. ఎటువంటి వ్యక్తి అయినా కళ్ళు మూసుకొని నమ్ముతారు. నమ్మటం లేదు అంటే అది వాళ్ళది కాదు, పొరపాటు నీదే. సరే, ఒకసారి వాళ్ళకు నమ్మకం కుదరక నేను పరీక్షిస్తుండొచ్చు, వీళ్ళు నమ్మదగిన వ్యక్తులా కాదని చూస్తుండొచ్చు. కానీ తర్వాతనైనా వారికి తెలిసిపోతుంది వీళ్ళు నమ్మదగిన వారు. వీళ్ళని కళ్ళు మూసుకొని మనం నమ్మొచ్చు. అలాగే ఈరోజు మన జీవితంలో ఎన్నో సందర్భాలలో నమ్మకాన్ని కోల్పోయాం, నమ్మకాన్ని పోగొట్టుకున్నాం, నమ్మక ద్రోహులుగా జీవించాను. అట్టి విషయాలను బట్టి దేవుని మన క్షమాపణ కోరుకొని, దేవా ఇక మీదట నేను నమ్మదగిన వ్యక్తిగా ఉంటాను, అలాగే నేను పవిత్రంగా ఉంటాను, నీతి న్యాయమును యథార్థతను కలిగి జీవిస్తానని దేవుని ముందు సమర్పణ చేసుకున్నాను. యోసేపు జీవితం మనకెంతో గొప్ప ఆదరణ, ఎంతో గొప్ప ఒక మాదిరిని మనకు చూపిస్తుంది. ఈ చివరి దినాల్లో మనందరం కూడా యోసేపు లాగా ఉండాలి. యోసేపు ఏ విధంగా వర్ధిల్లాడు, ఆ విధంగా మనం కూడా ఆత్మీయంగా వర్ధిల్లి అనేకులకు ఆశీర్వాదంగా యేసు ప్రభు అనే గొప్ప ఆశీర్వాదం మన ద్వారా వాళ్ళు పొందుకోవాలి. ఉచితమైన రక్షణ మన ద్వారా వాళ్ళు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేదా సంఘ సహవాసం ఇవన్నీ కూడా మన ద్వారా వారికి అందబడాలి. అదే నిజమైన ఆశీర్వాదం. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేమీ లేదు. కాబట్టి ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి. నమ్మదగిన వ్యక్తిగాను పరిశుద్ధంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు ఈ మాటలను బట్టి నీకు వందనాలు. ఒక్కొక్కరిలో ఈ మాటలు ప్రభు నూరంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.